నీకేట తెలుసు, నీకే ఇటు తెలుసా, అది ఇదాన్ని నిన్న యార్లగడ్డ వెంకట్రావు అని గన్నవరం ఎమ్మెల్యే పిసుకుంటున్నాడు. ఇటో పక్క మంత్రి, ఇటో పక్క మంత్రిని కూర్చోబెట్టుకుని. నేను అన్నదేంటి, గుడివాడ నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గంలో ఈ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ 2 చోట్ల దివాళా తీసిందని చెప్పా. ఆయన అంటాడు, నేను దివాళా తీశానా అని ఓకే రంకిలేస్తున్నాడు. నాకేం తెలుసయ్యా, నీకు డబ్బు ఉందా, డబ్బు లేదా, సొమ్ము ఉందా, సొమ్ము లేదా, ఇది నాకేం అవసరం? నీ ఆడిటర్కి తెలుస్తుంది, అయితే నీ చుట్టూ ఉన్నవాడికి, మీ కుటుంబానికి తెలుస్తుంది. రాజకీయంగా గుడివాడలో, గన్నవరంలో తెలుగుదేశం పార్టీ దివాళా తీసిందని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తప్పేంటి? జరిగేది వాస్తవం కదా, అందరూ మాట్లాడుకునేది కదా. పక్కన కూర్చున్న మంత్రులు తెలవదా? లోకేష్ గారు ఏం మాట్లాడాడు ఆ మంత్రులు ఇద్దరితో? వీళ్ళిద్దరూ సమాధానం చెప్పుకోలేదా లోకేష్ గారి దగ్గర మీ గురించి? నేను ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు మీరు నా గురించి? 2014లో నేను డబ్బులు లేవన్నాను. ఎస్, డబ్బులు లేవని బహిరంగంగా చెప్పాను. తప్పేంటి అన్న? లేవు. నా దగ్గర తప్పుడు సొమ్ము, పాపపు సొమ్ము ఉంటే కొల్లు రవీంద్ర గారు ఆయన బ్రోకర్గా ఉన్నటువంటి ఒక మనిషిని ఢిల్లీ తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్కి, ఈడీకి 4 ఎంపీలను తీసుకెళ్ళి పిటిషన్ ఇప్పించారు. ఢిల్లీలో నేను ఓడిపోగానే, అంటే కిట్టు ఓడిపోగానే, జగన్ గారు గవర్నమెంట్ పడిపోగానే ఇన్కమ్ ట్యాక్స్ నా మీద మొత్తం అధ్యయనం చేసింది. ఒకదానికి ఆడిటర్కి నోటీస్ ఇచ్చారు. ఆడిటర్ గారు నన్ను మాట్లాడిచ్చాడు, పంపించాం. ఇదిగో పలాంది, ఇదిగో బ్యాంక్ పాస్ పుస్తకం, ఇదిగో ఇందులో ఉంది కదండి బ్యాంక్ పాస్ పుస్తకంలో అని చూపించాం. ఓకే డన్, మాకు అది చూడలేదులేండి అన్నారు, మూసుకున్నారు, అయిపోయింది. పేరు నాని దగ్గర తప్పుడు డబ్బు ఏం లేదని చెప్పి మూసేశారు. నాకే ఇన్కమ్ ట్యాక్స్ కేసులు నడుపుకోలేదుగా నేను కొల్లు రవీంద్ర గారు లాగా. అప్పట్లోనే ₹1 పెట్టి మిల్లు కట్టి, అప్పట్లో ₹1. ఎప్పుడు? 2012, 13లో ₹1 పెట్టి మిల్లు కడితే, కనీసం ఇన్కమ్ ట్యాక్స్కి నేను మిల్లు కట్టాను, డబ్బులు ఇక్కడి నుంచి వచ్చినాయి, దీంతో కొన్నానని ఒక్క చిన్న చిత్తు కాగితం మీద కూడా పడేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి నోటీసులు ఇస్తే, ఆ ఎలక్షన్లో పేరు నాని నా మీద రైడ్ చేయించాడని చెప్పి నాకేం అవసరం? అందరిళ్ళ మీద రైడ్ చేశారు. ఎలక్షన్లో పోటీ చేసేటువంటి ప్రతి ఇళ్ల మీద రైడ్ చేయటం స్టార్ట్ చేశారు. నా ఇన్కమ్ ట్యాక్స్లన్నీ క్లియర్గా ఉన్నాయి. ఊరుకున్నారు. ఈ రోజుకి మన కేసు నడుస్తుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కేసు. కొల్లు రవీంద్ర గారు ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో, అంటే మర్చిపోతారు జనం అని చెప్పని. ఇక ఆయన మాట్లాడతారు, యార్లగడ్డ వెంకట్రావు 2014లో అంటే ఆయన దగ్గరకు వచ్చి డబ్బులు అడిగానంటే, 2014లో అసలు ఈ యార్లగడ్డ వెంకట్రావు ఎవడో నాకు తెలియదు, నేను చూడలేదు అసలు. నాకెప్పుడు తెలుసు? 2016 సంవత్సరంలో కొడాలని అని ఎంపట నా దగ్గరికి వచ్చి, నేను రాజకీయాల్లో దిగుదాం సలహాలు చెప్పమని నా దగ్గరికి రోజు వచ్చేవాడు 2016-17లో. అప్పుడు దాకా నాకు ఎవడు తెలుసు యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు నాకు తెలియదు. నేను ఎప్పుడు చూడ కూడా లేదు. కొడాలి నాని చేయి పట్టుకుని నా ఎంపట కొడాలి నాని కార్యక్కి రావటం నా దగ్గరికి అలవాటు అవుతుంది తప్పితే ఏనాడు నేను యార్లగడ్డ వెంకట్రావు అనేవాడు నాకు పరిచయం కూడా లేదు. నేను చందాలు తీసుకున్నాను. నేను ఇళ్ళకెళ్ళి ఏనాడు చేయి జాపి ఏ ఎలక్షన్లో చందా అడగలేదు. నా ఇంటికి వచ్చి నాకు తీసుకోరా అని నాకు చనువు ఉన్నాడు ఇస్తే తీసుకున్నాను. ఇది తప్పేంటన్నా? పార్టీ ఫండు, పార్టీ ఏ పార్టీ ఇవాళ కాదు ఎప్పటి నుంచో పార్టీ ఫండ్, అన్ని పార్టీలు కోడ్ రాకపోవడం. నామినేషన్ వేసిన కాడి నుంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. ఆ ముందంతా పార్టీ ఫండే ఖర్చు పెట్టేది. కోడ్ వచ్చేంత వరకు, కోడ్ ముందు నామినేషన్ వేయక ముందంతా కూడా పార్టీ ఫండ్ వస్తుంది అందరికీ. రాని ఎవడికి ఇవ్వని పార్టీ ఏది? పలానా పార్టీ అని చెప్పండి. ఇవాళ ఏదో శుద్ధం కబుర్లు, నీతి కబుర్లు వీళ్ళు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతారు ఇద్దరు మంత్రులు. ఈ మంత్రులు ఫండ్ లేకుండా, ఎలక్షన్ పార్టీ ఫండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చారా అన్న? రాజకీయాల్లోకి వచ్చారా? అరే నిజాయితీగా నిజాన్ని చెప్పుకుంటా కూడా గోళంత గుండె ధైర్యం కావాలి. నాకుందా గుండె ధైర్యం. అవుతాయి రాజకీయాల్లో. దోసుకుంటే పండు అక్కర్లేదు, కానీ దోసుకోకుండా నిజాయితీగా బతికితే పండు కావాలి. పండు రాజకీయాలు నడపడానికి పార్టీ ఫండ్ లేకుండా అవుతుందా?
తెలవంది ఎవడికి ఇందులో గొంగట్లో తింటా బొచ్చు ఎరుకున్నట్టు ఎవడికి తెలవంది ఎవడికి ఇందులో రాజకీయాల్లో ఏ పార్టీకి తెలవంది ఎవడికి? ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీని నడపటానికి కూడా ప్రజల దగ్గర చందాలు తీసుకుంటాయి కదా. కానీ నేనేనాడు ఎవరింటికి వెళ్ళి నాకు చందా ఇవ్వండి నా జన్మలో నేను మాత్రం అడగలేదు. నా ఇంటికి వచ్చి నన్ను బలవంత పెట్టి తీసుకో నువ్వు ఇవ్వాల్సిందే తీసుకోవాల్సింది. కొన్ని సందర్భాల్లో 2019 ఎన్నికల దగ్గరికి వచ్చాక నాకు ఇస్తా అంటే కూడా వద్దు, ఓటేయండి చాలని చెప్పి నేను అడిగాను. ఓటేయండి చాలని చెప్పాను. ఆయన యార్లగడ్డ వెంకటరావు చాలా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే 2099 ఎలక్షన్లో నేను బీఎస్పీ పార్టీకి ట్రై చేశాను. మతి మరుపు, ఏదో సొల్లు కబుర్లు మాట్లాడటం, ఏదో ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు పచ్చిగా పిచ్చి మాటలు మాట్లాడటం. 99లో నా తండ్రి చనిపోతే నాకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ సానుభూతితో నాకు పార్టీ టికెట్ ఇచ్చింది యార్లగడ్డ వెంకటరావు గారు. 2004 5 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా నేను తిన్నానో లేదో బతికానో లేదో నా ఇంట్లో ఏం జరిగిందో 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో బతికించడానికి జీవం పోయటానికి అహోరాత్రులు శ్రమించా. ఇక్కడున్న ప్రతి ఒక్కడికి తెలుసు. 5 ఏళ్ళు నీ పార్టీని బతికిస్తే ఒక ఎంపీ గారు వ్యాపారస్తుడు బాడిగ రామకృష్ణ గారు ఎంపీగా వచ్చి ఆయన ఎవడో చెప్పుడు మాటలని పేరు నాని కాదు ఇంకెవడికో టికెట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు నాతో బతికినటువంటి నాతో 99 నుంచి 2004 దాకా తిరిగిన ప్రతి కార్యకర్త పార్టీ టికెట్ రాకపోతే నువ్వు పోటీ చేయాల్సిందే అన్నారు. నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి కాంగ్రెస్కి వెళ్ళేవాడిని. ఎందుకు ఊరుకుంటా? 5 ఏళ్ళు నేను చాకరీ చేస్తే పార్టీకి నాకు టికెట్ ఇవ్వనంటే ఎందుకు ఊరుకుంటా? గద్దె రామ్మోహన్ ఎవరో ఇవాళ ఈ జిల్లాలో గద్దె రామ్మోహన్ ఎవరో పార్టీ టికెట్ ఇవ్వకపోతే కదా ఇండిపెండెంట్గా పనిచేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేయలేదా? పిఠాపురం వరం ఎవరు? పార్టీ అన్యాయం చేసింది, పార్టీ నాయకులు తప్పుడు నిర్ణయం తీసుకున్నారనుకున్నప్పుడు వేస్తారు. పార్టీ మీద ప్రేమతో కాదు, ఆ కష్టాన్ని నాతో పాటు చాకరీ చేసిన మనుషుల కోసం వేస్తాం. వేసేవాడిని వెంకటరావు గారు 2004లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తప్పక ఎంపీగా ఎమ్మెల్యేగా 2 పోతాయి అని చెప్పని నాకు టికెట్ ఇచ్చారు తప్పితే నా మీద ఎవడో జాలిపట్టి టికెట్ ఇవ్వలే వెంకటరావు గారు. వీడు తిరగబడతాడని చెప్పని ఆళ్ళీళ్ళు అంటావేంటి? వంగవీటి రాధా గారు ఢిల్లీలో ఏపీ భవన్ ముందు ఢిల్లీలో తిరిగావు టికెట్ తిరగరా? పార్టీ ఎక్కడుంటే అక్కడ తిరుగుతారు. పార్టీ ఎక్కడ నిర్ణయం తీసుకుంటే అక్కడ తిరిగాం. వంగవీటి రాధా గారితో చెప్పా, మెట్ల మీద కూర్చుంటే రాధా నిన్ను బందరెళ్ళమని చెప్పని రాజగోపాల్ గారు అడుగుతున్నాడంట. నేను మాత్రం టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం ఖాయం రాధా అని చెప్పాను. రాధా బతికున్నాను, నేను బతికాను, కావాలంటే అడుక్కోవచ్చు. మీకు బాగా సావాసం ఉందిగా వెంకట్రావు గారు, వంగవీటి రాధా గారితో బాగా సావాసం ఉందిగా, అడుగు కావాలంటే. వంగవీటి రాధా గారి దగ్గర టోటల్ పార్టీ అందరితో చెప్పా, నాకు 2004లో టికెట్ కనుక మీకు అన్యాయం చేస్తే నేను పోటీ చేసేది ఖాయమని చెప్పా. ఆ రోజు ప్రజలు కూడా నన్ను నువ్వు పోటీ చేయాల్సిందే అని చెప్పారు. అందుకే నాకు 2004లో మొదటిసారిగా 63% ఓట్లు, అంటే 90,000 పోలైతే 32,000 మెజార్టీతో గెలిచాను. నేను గెలిపించారు నన్ను. అన్యాయం జరిగినప్పుడు తిరగబడతారు. మీరేం చెప్తున్నారు? జగన్ నాకు అన్యాయం చేశాడు, మొదటిసారి ఓడిపోయిన, రెండోసారి టికెట్ ఇవ్వకుండా వంశీని చేర్చుకున్నాడు, అందుకే నేను తెలుగుదేశంలోకి వెళ్ళాను. మీరు మీటింగ్లు పెట్టారుగా. అంటే మీకు అన్యాయం జరిగితే మీరు వెళ్ళిపోతారు వేరే పార్టీలోకి. నీ వేరే పార్టీకి వెళ్తలా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పా. ఇంకోటి ఏదో బీఎస్పీ అన్నారు. నువ్వు నా కోసం, నా దగ్గరికి సలహాల కోసం రోజు తిరిగినప్పుడు యార్లగడ్డ వెంకటరావు గన్నవరం ఎమ్మెల్యే గారు, నువ్వు రోజు రాజకీయాలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రజల్లో మన్నలు ఎలా పొందాలని చెప్పని బందర్ R&B గెస్ట్ హౌస్ కావాలంటే వాచ్మెన్ గారు బతికే ఉన్నాడు, ఇంకా రిటైర్ అయిపోయాడు కానీ బతికే ఉన్నాడు. నాగరాజు అతని పేరు. నాగరాజు నాడు ఎన్నిసార్లు నువ్వు R&B గెస్ట్ హౌస్ నా కోసం వచ్చి కూర్చున్నావు నువ్వు? ఎన్నిసార్లు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి, బలరానిపేటలో చిటికిన నాగేశ్వరం నేను కూర్చుంటే అక్కడికి కూడా వచ్చి మాట్లాడుకునేవాడు. ఎక్కడ పడితే లంక సూరిబాబు ఇంటికి, ఎవడింటికి రా, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నాతో కూర్చుని మాట్లాడుకుని వెళ్ళేవాడు కదా.
ఆ మాటలో ఇవాళ నేను కూర్చున్నటువంటి ప్రతి కార్యకర్తకి చెప్తాను, ఆ రోజు నేను కొత్తగా వచ్చేటువంటి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా చెప్తా ఉంటా, నేను 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే పార్టీ అన్యాయం చేసే, పార్టీ నాయకత్వం అన్యాయం చేసే పరిస్థితి వస్తే నేను ఇండిపెండెంట్గా డిసైడ్ అయిపోయి బీఫారం కూడా ఎందుకు తెచ్చా, బీఎస్పీ బీఫారం నేను మాటగా మీకు ఎందుకు చెప్తాను, ఆ కొత్త కుర్రోళ్ళకి ఎందుకు చెప్తాను అంటే స్ఫూర్తి కోసం, ఎలా పనిచేయాలో చెప్తాను. నేను గెలిచేది ఖాయం. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ప్రజల సమస్యల పట్ల, రాష్ట్రంలోని ప్రజా సమస్యలు ఇండిపెండెంట్ కాకంటే గళమెత్తటానికి ఏదో ఒక పార్టీ సింబల్ అయితే గళమెత్తచ్చు అని చెప్పాను. నేను అట్లా కూడా ఆలోచన చేశానని చెప్పాను. దాన్ని పట్టుకుని బీఎస్పీ టికెట్ ట్రై చేశాడు. ఏ రోజున బీఎస్పీ ఆఫీస్కి నేను వెళ్ళేనేమో ఎవరితోనో చెప్పించుకొని, అధికారంలో ఉన్నావు కదా, ఏ రోజైనా నేను బీఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. నేను ఊత పదంగా నీకు స్ఫూర్తి కోసం నా దగ్గరికి వచ్చినటువంటి కొత్త కుర్రోళ్ళకి చెప్తా ఉంటా, అరే పార్టీ భయపడాలయా, మీరు ఏ స్థాయిలో పనిచేయాలంటే పార్టీ నిన్ను ముట్టుకుంటాకి భయపడాలి, నిన్ను మారుస్తాకి భయపడాలి. నా వార్డులో నాకు ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి లేదా మున్సిపాలిటీలో ఉన్న వార్డులో కూడా చెప్తా, అరే బాబు నిన్ను మార్చడానికి, నీకు టికెట్ ఆపటానికి నేను భయపడాలి, పార్టీ పోద్దని. ఆ స్థాయిలో మీరు పనిచేయండి, ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్తాను ఎప్పుడు. తప్పేంటి అంటనా, నేను ఏది దాయని కూడా వెంకటరావు గారు అన్నీ చెప్తా బహిరంగంగా. నీ పక్కన అటు ఇటు లంబు జంపుల్లా కూర్చున్న కొల్లూరు రవీంద్ర నా తండ్రి గురించి, నా గురించి అబద్ధంగా తప్పుడు ప్రచారం, తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే నా తండ్రిలో జీవితంలో ఉన్నటువంటి నా కుటుంబంలో నా తండ్రికి 2 భార్యలు 2 పెళ్ళి దమ్ముగా చెప్పగలిగా. నీకు చెప్పగలరా? మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు ఏమైనా చెప్పగలరా? నిజాయితీగా మాట్లాడటా కూడా దిల్లు కావాలి, అది నాకుంది. నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అదే నా ఆస్తి. తప్పుడు మాటలు, ఎదవ మాటలు, నోటుకొచ్చింది మాటలు, మరి నేను ఎందుకు పనికిరాను కదా. మరి అన్నప్పుడు మా నాన్న చాలా మంచోడు కదా, మా నాన్న చాలా గొప్పోడు కదా, మరి సలహాలకు మా నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? కాదయ్యా, మా నాన్న అంత మంచోడు, అంత గొప్పోడు కదా, నేను చెడ్డోని కదా, మరి మా నాన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సలహాలు నా దగ్గరికి ఎందుకు వచ్చారంటనా? గతం మర్చిపోవద్దండి ఏం చెప్తున్నాను నేను. ఎంతసేపు నోటుకొచ్చింది నేనేం చెప్పాను, నీ ఆస్తి ఏముంటే నాకెందుకు, 100 కోట్లు 1000 కోట్లు ఉంటే 3 సార్లు తింటావు, 3 సార్లు వెళ్తావు, నాకేమన్నా అవసరమా? నీ ఆస్తి ఉంటే ఆస్తి లేదు. డబ్బును బట్టి విలువ కూడా పేరు నాని గుర్తుపెట్టుకోండి. మీ వ్యక్తిత్వాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి విలువిస్తాం. మరి నా దగ్గర డబ్బు లేని వాళ్ళే అందరూ కూడా నాయకులు. ఇక్కడ రోజు ఇంట్లో ఏం కూర ఏంటి, అన్నం ఏంటి, బియ్యం ఉన్నాయా లేవా అని ఎత్తుక్కునే వాళ్ళే వాళ్ళు నా దగ్గర కార్పొరేటర్లు, పంచాయతీ సర్పంచ్లు. డబ్బున్నోడికి ఎవరికి నేను పొరపాటున పడి ఇంట్లో తెచ్చి టికెట్లు ఇవ్వలే ఎప్పుడు. పిల్లల ఫీజుల దగ్గర నుంచి అన్ని బాధలు పడుతూ ఉంటారు, కానీ నా దగ్గర వాళ్ళు మేయర్లు అవుతూ ఉంటారు, కార్పొరేటర్లు అవుతూ ఉంటారు, ఎంపీపీలు అవుతూ ఉంటారు, ఎంపీటీసీలు అవుతూ ఉంటారు, జెడ్పీటీసీలు అవుతూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇవాళ కాదు గత 25 ఏళ్ళుగా నా వాళ్ళందరికీ చెప్తాను, డబ్బుతో మనుషుల్ని కొనలేం, ప్రేమతో మాత్రమే, వాడి కష్టంలో అండగా ఉండటంలో మాత్రమే మనుషుల్ని కొనగలం తప్పితే ఆత్మీయతతో మాత్రమే మనుషుల్ని కొనగలం, డబ్బుతో కొనలేమనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్తా. డబ్బుతో కొనేటైతే పెతోడు డబ్బోడు తప్పుడు మార్గంలో తెచ్చిన డబ్బుతో పెతోడు కొని ఎంపీలు అవుతారు, పిఎంలు అవుతారు, మీ ఎమ్మెల్యేలు అవుతారు. నేను పార్లమెంట్కి పోటీ చేస్తున్నా అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడు, నీచంగా మాట్లాడు. నేను పార్లమెంట్ మెంబర్కి టికెట్లు ఇప్పించే స్థాయిలోనే ఉన్నా. నేను పార్లమెంట్కి పోటీ చేశాక నేను జరగటం. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో నాని తప్పదాన్ని నువ్వు నుంచోమంటే కూడా నేను నుంచోనన్నా, ప్రకటిస్తాను నాని అన్నారు. సార్ మీరు ప్రకటిస్తే పేరు మార్చుకోవాల్సిందే తప్పితే నేను నుంచోనన్నా. నేను నుంచోనన్నాకే ఆయన 2 ఆలోచన చేశాడు పార్లమెంట్కి. ఇప్పటికీ నా నాయకుడు మా గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా
నువ్వు ఎమ్మెల్యేగా ఎక్కడొక్కడ పోటీ చేయి, లేదా ఎంపీగా పోటీ చేయమంటే కూడా నేను చేయను. ప్రత్యక్ష ఎన్నికల్లో నేను ఉండనని చెప్పాను, ఉండను సార్ అని చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు. నేను పార్లమెంట్ చేయడానికి మాట్లాడేప్పుడు కొంచెం అవతరోడి వ్యక్తిత్వం ఏంటి చూసి మాట్లాడాలి. పేరుని నాని అనేవాడు నామినేషన్ వేసి ప్రత్యేక ఇల్లు తిరిగి ఓటు అడగటం, ప్రజలు ఓటు అడగటం జరిగేది లేదనేది గుర్తుపెట్టుకోమని చెప్పని తెలుగుదేశం ఎమ్మెల్యే వెంకట్రావుకి చెప్తున్నా. ఇకపోతే మీరు అన్నారు మా పార్టీ టికెట్లు ఇరుతని చెప్తాడంటాను. మళ్ళీ తమ్ముగా చెప్తున్నా, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ ఇద్దరు టికెట్లు ఎత్తేయటం ఖాయం. రాసి పెట్టుకోండి ఈ మాట. కొల్లు రవీంద్రకి మీ పక్కన ఉన్న సుభాష్ కూడా తెలుసు ఈ మాట. ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ కూడా తెలుసు, కొల్లు రవీంద్రకి కూడా తెలుసు. డ్రామాలు ఆడతాం మీ ఇద్దరు. నిన్ను పెట్టుకుని నన్ను తిట్టేస్తాక వాళ్ళు తిట్టలేక నిన్ను పెట్టుకుని నీ నోరు బాగా చెండాలని అని చెప్పి నిన్ను పక్కన కూర్చోబెట్టుకుని అటు ఇటు చేరి నన్ను తిట్టిస్తున్నారు. నువ్వు తిడటం వల్ల, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడటం వల్ల వెంకట్రావు గారు నా రోమం కూడా ఊడేది లేదు. ఇవాళ నాకు కార్యకర్తల బంధం ఉంది, కార్యకర్తల అందరినీ కృష్ణా జిల్లాలో మొత్తం మీద. మరి నా నాయకుడు స్థానం, మా గుండెల్లో చోటు ఉంది, నాకేం కావాలి? నీ దగ్గర పరపతి ఉంటే ఏంటి, పరపతి లేకపోతే నాకేంటి? నా జనం దగ్గర, బందర్లో జనం దగ్గర, బందర్ కార్యకర్తల దగ్గర, ఈ కృష్ణా జిల్లా కార్యకర్తల దగ్గర, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలందరి దగ్గర నాకు చోటు ఉంది. నా నాయకుడి దగ్గర చోటు ఉంది. నాకు నీ దగ్గర నీ రికమెండేషన్, నీ పరపతి ఉంటే అంత నాకేంటి? నీకుండాలి వెంకట్రావు గారు, నీకుండాలి, నాకు కాదు. నేను ప్రతిరోజు నిన్ను పార్టీలో ఉంచడాకే ప్రయత్నం చేశాను ఆయన మంత్రిగా ఉండి. దురదృష్టం ఉండలేదు, వెళ్ళిపోయావు. ఆయన ఎమ్మెల్యే అయ్యో ఏం తప్పే ఉంది, నిజాయితీగా మాట్లాడు మొత్తం అన్నీ.